జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో జికా వైరస్ సోకిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఏవీ కనిపించినప్పటికీ వైద్యాధికారులు ముందు జాగ్రత్తగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామంలోని ఒక 6 సంవత్సరాల బాలుడికి కీళ్ల నొప్పులు, ఒంటిపై దద్దుర్లు, జ్వరం రావడంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చూపించారు. అయితే వైద్యులు ఎవరూ కూడా ఇది జికా వైరస్ అని నిర్ధారించలేదు. చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి జ్వరాలు ఉన్నా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. ఏదేమైనా రక్త నమూనాలను పూణే ల్యాబ్ కు పంపుతున్నట్లు తెలిపారు. పిల్లవాడి పరిస్థితి బాగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ముందు జాగ్రత్తగా చెన్నైలోనే ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లారు. అయితే నెల్లూరు జిల్లాలో జికా వైరస్ సోకిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఓకే, ఈ పాప వాళ్ళ అబ్బాయి వాళ్ళ చెల్లెలా? ఇప్పుడు ఎలా ఉంది బాబుకి? బాబుకి ఏం బాగానే ఉంది, మెమరీ లాస్, ఎవరిని కనుక్కోలేదు. ఓకే, ఎప్పటి నుంచి ఉంది సమస్య? ఈ జ్వరం వచ్చిన కాడి నుంచి, పిట్స్ వచ్చిన కాడి నుంచి. పిట్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇక్కడే ఉండిందా చెప్పు మేడం. పిట్స్ వచ్చేసి అబ్బాయికి ఫస్ట్ 9 నెలల బాబు బాలప్పుడు గతంలో బాబు పుట్టినప్పుడు కూడా ఇదే సేమ్ జ్వరము. అంటే పిట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయా? టైఫాయిడ్ అని చూపించుకున్నాం. ఎట్లా ప్రైవేట్ టైఫాయిడ్ అని చెప్పి నా దగ్గరకు వస్తే ఏం కాదమ్మా, నేను కొద్దిగా యాంటీబయాటిక్. ఎన్ని రోజుల నుంచి జ్వరం మీకు? వారం నుంచి తగ్గలేదు. వారం నుంచి వస్తుంది. నైట్ పూట వస్తుంది, తలనొప్పి, జలుబు, దగ్గు సుమారు. ఒక్కరి మాట వస్తే కదా ఒక మాట. అంటే అప్పటికి దోమ గాని ఉందనుకోండి, లార్వా దాంట్లో, ఆ లార్వా మీరు పాడేస్తారు కాబట్టి చచ్చిపోద్ది. లేకపోతే లార్వా ఉందనుకో, అది మరి వారానికి కరెక్ట్ గా అది దోమలాగా తయారయ్యి మీకే కొడుతుంది.